ఒక చిన్న బాలుడు ప్రతి ఉదయం తన తండ్రితో కలిసి కొండలపై గొర్రెలను మేపడానికి వెళ్ళేవాడు. అతని తండ్రి సాధారణ కాపరి కాదు. ప్రతి గొర్రెను పేరు పేరునా పిలిచేవాడు. ఏ గొర్రె బలహీనంగా ఉందో, ఏది దారి తప్పే అవకాశముందో, ఏది గాయపడిందో అతనికి బాగా తెలుసు. ఒకరోజు బాలుడు అడిగాడు, నాన్న, గొర్రెలు మీ వెంటే ఎందుకొస్తాయి? తండ్రి చిరునవ్వుతో అన్నాడు, ఎందుకంటే అవి నా స్వరాన్ని గుర్తిస్తాయి. నేను వాటిని ఎప్పుడూ మోసం చేయను. ఆ మాటలు బాలుడి హృదయంలో నిలిచిపోయాయి. సంవత్సరాలు గడిచాయి. ఆ బాలుడే ఒకరోజు ఇశ్రాయేలు రాజు అయ్యాడు. అతని పేరు దావీదు. రాజుగా ఉన్నప్పటికీ తన కిరీటాన్ని కాదు, తన కాపరిని గుర్తు చేసుకున్నాడు. అప్పుడు అతని కలం ఇలా రాసింది, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. దావీదిలా చెప్పినప్పుడు అతను సంపద గురించి కాదు, దేవుని సంరక్షణ గురించి మాట్లాడుతున్నాడు. ఎడారి మధ్యలో కూడా కాపరి పచ్చిక ఉన్న చోటును వెతికి గొర్రెలను తీసుకెళ్తాడు. అలాగే దేవుడు అలసిపోయిన హృదయాన్ని విశ్రాంతి వద్దకు నడిపిస్తాడు. అందుకే దావీదిలా చెప్తున్నాడు, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. కాని జీవితం ఎప్పుడూ పచ్చిక మైదానం కాదు. కొన్నిసార్లు కన్నీటి లోయ వస్తుంది, స్నేహితులు దూరమవుతారు, ఆరోగ్యం క్షీణిస్తుంది, ప్రార్థనలకు సమాధానం ఆలస్యమైనట్టు అనిపిస్తుంది. అలాంటి సమయాల్లో చాలామంది దేవుడు మనల్ని విడిచిపోయాడని అనుకుంటారు. కాని దావీదు అలా అనలేదు. అతను ధైర్యంగా ప్రకటించాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయ్యుందు. గమనించండి, దేవుడు లోయను వెంటనే తొలగించలేదు, కాని లోయలో ఒంటరిగా కూడా వదల్లేదు. కాపరి చేతిలో ఉన్న దుడ్డుకట్ర శత్రువులను తరిమేస్తుంది. అతని దండము దారి తప్పిన గొర్రెను ప్రేమగా తిరిగి తీసుకొస్తుంది. దేవుని ప్రేమ కూడా అలాంటిదే. ప్రపంచం నిన్ను తక్కువగా చూసిన రోజున, నీ శత్రువులు నీ ఓటమిని ఎదురు చూసిన రోజున, దేవుడు వారి మధ్యలోనే నీకోసం బల్ల సిద్ధం చేస్తాడు. అవమానాన్ని గౌరవంగా మారుస్తాడు. అందుకే దావీదు ఇలా అన్నాడు, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటియున్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. చివరికి దావీదు తన జీవితాన్ని వెనక్కి తిరిగి చూశాడు. అతనికి యుద్ధాలు గుర్తొచ్చాయి, అడవులు గుర్తొచ్చాయి, కన్నీళ్లు గుర్తొచ్చాయి. కానీ వాటన్నిటికంటే ఎక్కువగా దేవుని విశ్వాసయోగ్యత గుర్తొచ్చింది. అందుకే అతను తన చివరి మాటలను ఆశతో ముగించాడు, నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ఈ కీర్తన కేవలం దావీదు కథ కాదు, దేవుణ్ణి తన కాపరిగా నమ్మిన ప్రతి విశ్వాసి కథ. లోయలు వస్తాయి, పరీక్షలు వస్తాయి, కానీ కాపరి మన చేతిని ఎప్పుడూ విడువడు. ఎందుకంటే ఆయన కేవలం మార్గాన్ని చూపించే దేవుడు కాదు, మనతో కలిసి ఆ మార్గంలో నడిచే కాపరి.